ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతడు మంచివాడే, కాని ఒక చెడు అలవాటు ఉండేది: సమయాన్ని వృధా చేయడం. పొలాల్లో తల్లిదండ్రులకు సహాయం చేయడం లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవడం కన్నా, చెట్టుకింద కూర్చొని ఖాళీగా ఊహల్లో మునిగిపోవడం, స్నేహితులతో కాలక్షేపం చేయడం అతనికి ఇష్టమైన పని. ఒకరోజు ఆ గ్రామానికి గురూజీ అనే వృద్ధుడు వచ్చారు. ఆయన జ్ఞానవంతుడని అందరికీ తెలుసు. రవిని చూసిన గురూజీ, కొడుకా, నువ్వు ఎందుకు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నావు? అని అడిగారు. రవికి నవ్వొచ్చింది. నాకు చాలా సమయముంది గురూజీ, త్వరపడాల్సిన అవసరం లేదు అన్నాడు. గురూజీ చిరునవ్వుతో ఒక చిన్న బంగారు నాణెం ఇచ్చారు. ఇది మాయానాణెం. దీన్ని సరిగ్గా ఉపయోగస్తే ఇది నీకు గొప్ప అదృష్టాన్ని తెస్తుంది అన్నారు. రవికి ఆనందం కలిగింది కాని ఏం చేయాలో అర్థం కాలేదు. దాన్ని ఉపయోగించకుండా ఒక అలమారాలో పెట్టేశాడు. రోజులు నెలలు గడిచిపోయాయి, కాని రవి దాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఒకరోజు రవిపిత అకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం కోసం డబ్బు అవసరమయ్యింది. అప్పటికి రవికి గురూజీ ఇచ్చిన బంగారు నాణెం గుర్తొచ్చింది. వెంటనే తీసుకురావడానికి వెళ్లాడు. కాని ఆశ్చర్యం! ఆ నాణెం పూర్తిగా ధూళిగా మారిపోయింది. గురూజీ దగ్గరకు పరుగెత్తి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. గురూజీ చిరునవ్వుతో, ఆ నాణెం సమయంలా ఉంది రవి. దాన్ని సరిగ్గా ఉపయోగించి ఉంటే నీ జీవితాన్ని మార్చేది. కాని దాన్ని నిర్లక్ష్యం చేయడంతో అది వృధా అయ్యింది. సమయం కూడా అంతే, ఒక్కసారి వృధా చేస్తే అది తిరిగరాదు అని చెప్పారు. అప్పట్నుంచి రవి మారిపోయాడు. కష్టపడి పనిచేశాడు, కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాడు. చివరికి ఒక విజయవంతమైన మనిషిగా మారాడు. తన జీవితకథను అందరితో పంచుకుంటూ సమయానికి విలువ అర్థం చేసుకోవాలని చెప్పేవాడు.